హలో హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెయిట్ సో ఈరోజు మనం వీడియో షూట్ చేసే ప్లేస్ మారిపోయింది. మీకు మేబీ మెస్సీగా అనిపించదు కానీ మెస్సీ ఏం లేదండి. ఇది పెద్ద పరుపు. మనం దీనిపై రివ్యూ చేయాలి. ఇది ఎన్నడో వచ్చింది. దీన్ని ఓపెన్ చేసి ఓపిక లేక అట్లా పక్కకు పెట్టేస్తాను. నెక్స్ట్ థింగ్ ఈ సామాన్ అంతా కనిపిస్తుంది. ఇప్పుడు షేర్ చేస్తుంది ఇదే సామాన్. అందుకే ఇదంతా ఇక్కడే ఉందన్నమాట. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తుర్రు చెప్తాను ఆగండి. వీళ్ళు డాడీ సన్ను ఏం చేస్తుర్రు అంటే చూడు. వెయిట్ బ్యాక్ కెమెరాతో చూపిస్తాను. నువ్వు ఏం చేస్తున్నావు ఇట్లా? ఆ పార్సల్ అక్కడ కింద పెట్టింది, పైన పెట్టకపోయారు. తేజు నువ్వు ఏం చేస్తున్నావు? ఎందుకు చేస్తలేవే మమ్మీ? వాళ్ళ డాడీ ఆఫీస్ చేస్తున్నాడు, తేజ్ ఏమో ల్యాప్టాప్ చేస్తున్నాడంట వీటితోటి. వాడు ఇప్పుడు ల్యాప్టాప్ చేస్తున్నాడట. చూసిరా, శేఖర్కి ఏమో వర్క్ లోడ్ ఎక్కువ ఉంది ఇవాళ. 8% ఇంటి పరిస్థితి అనమాట. వెనకాల బియ్యం సంచుంది, అది కనిపిస్తుంది. దెన్ నేను కూర్చున్నాను ఇక్కడ. తేజ్ బంగారం బర్త్డే రేపేనండి. ఈరోజు 26 ఏప్రిల్. సో రేపు వాడి బర్త్డే. నేను వాడికి ఆర్డర్ ఇచ్చిన డ్రెస్సులు వచ్చేసినాయి. ఫుల్లీ హ్యాపీ అనమాట. యాక్చువల్లీ డెలివరీ లేట్గా చూపించుండే, కానీ బెలూన్స్ ఆర్డర్ ఇచ్చాను, డ్రెస్సెస్ ఆర్డర్ ఇచ్చాను, అవన్నీ వచ్చాయి. మేబీ రేపటి వీడియోలో మీతో షేర్ చేస్తాను. రేపు బోల్డ్ అని ప్లాన్స్ ఉన్నాయి. అంటే పెద్ద ధూమ్ధామ్ పార్టీ కాదండి, టెంపుల్కి వెళ్ళాలని ఉంది. వాడి బర్త్డే రోజు కూడా టెంపుల్కి వెళ్ళకుంటే ఎట్లుంటుంది. సో శేఖర్ని తీసుకెళ్ళమని అడిగాను, కానీ కోవిడ్ ఉంది కదా కొంచెం ఆలోచిస్తున్నాను. చూద్దాం, తీసుకెళ్తాను. లేకపోతే ఇక్కడ మూల మీద ఒక గుడి ఉంటుంది, అక్కడికైనా వెళ్ళొస్తాం అనమాట. స్పెషల్స్ అంటే ఏం చెయ్యము, ఎవరిని పిలిచేది లేదు, ఎవరు రారు కూడా. సో జర్నీ లాంటివి ఏం పెట్టుకోవట్లేదు. రమ్య వాళ్ళ అత్తే వాళ్ళు వచ్చినాక వస్తారట. ఎందుకంటే ఎల్లుండి మా అక్షయ్ బర్త్డే ఉంది. కానీ ఇక్కడ నుంచి మేము పోవడమైనా రిస్క్, వాళ్ళు ఇక్కడికి రావడమైనా రిస్క్. ఎందుకంటే ఇక్కడ మా గల్లీలో కోవిడ్ లేదు, కానీ వెనకాల ముందట గల్లీలో వివత్సంగా ఉందంట. సో తేజు నేనైతే మొత్తానికి బయటికి వెళ్ళట్లేదు. శేఖర్ కూడా వెళ్తే నాకు రోజుకోసారి ఆ కొబ్బరి బొండం తేవడానికి, మళ్ళీ ఏమంటారు వాళ్ళ ప్యాకెట్లు అవి ఇవి తేవడానికి వెళ్తా ఉన్నాడు. సో అప్ టు నౌ అప్డేట్స్ ఇవి. నన్ను ఆ రూమ్లో ఫ్యాన్ వేసి ఉంది, బంద్ చేసి రాపోరి మన బెడ్రూమ్లో. సో ఇది దెన్ నిన్నటి వ్లాగ్లో చాలామంది అడిగారని నేను ఆన్సర్ చేశానండి. అత్తమ్మ ఆడపడుచు ఎందుకు రావట్లేదు అనేది చాలామంది అడిగారని ఆన్సర్ ఇచ్చారు. దెన్ మీకు తెలియకుండా జరిగిన కొన్ని విషయాలు. ఉగాది తెల్లారి మా మమ్మీ వాళ్ళు వచ్చారండి. మా మమ్మీ అంటే మమ్మీ రాలేదు, మా మమ్మీకి చేత కాదు తెలుసు. పూణే మమ్మీ అయితే రాలేని సిచ్యువేషన్. మా ఇల్లంతుకుంటా మమ్మీ, తనకి చేత కాదు. మాకి నటరాయన్న, మా అరుణ్ తక్క, మా బావ, వీళ్ళు ఉగాది తెల్లారే వచ్చారండి. మంచిగా వచ్చేసి కలిసేరు. అసలు వాళ్ళు రావడం నాకు షాక్. యాక్చువల్ తేజ్ బర్త్డే మంచి జరిగితే అందరినీ పిలుస్తాం, పెద్ద చేసుకుంటాం అనుకున్నాం. కానీ తేజ్ బర్త్డే విషయంలో ఎప్పుడు ఏది ఊహించుకున్నా అసలు అవ్వట్లేదు. కొంచెం డిసప్పాయింట్మెంట్ అనేది నాకు ఎక్కువ ఉంటుంది పర్సనల్గా. వాడి బర్త్డే పెద్దగా చేయాలని నేనే మా ఇంట్లోనే ఎక్కువ కన్విన్స్ చేస్తూ ఉంటాను. వీళ్ళు ఏంటంటే పెద్దగా అయింది కదా, ఎందుకు ఎప్పుడైనా ఒకసారి చేసుకోవచ్చు మనం, కానీ ఊరికే పెద్ద బర్త్డేలో వద్దు అంటారు. కానీ నాకేంటంటే అప్ టు 5 years వరకు పెద్దగా చేసుకోవచ్చు అండి. ఇంకొచ్చే పెద్ద కనుక పెద్దగా ఏం చేస్తాం, ఏదన్నా చిన్న చేసినా ఎవరు రారు కదా. సో ఆ ఫీలింగ్ నాకు ఉంటుంది. తర్వాత ఏంటంటే వాడు బర్త్డే పెద్ద చేస్తే ఇప్పుడు అత్తమ్మ వచ్చేది. సో అత్తమ్మ అందుకే రాలేదు. అత్తమ్మ ఇప్పుడు ఇంజక్షన్ తీసుకొని May 5th 6th ఇంజక్షన్ 4th 5th తీసుకుంటుందట. 5th అంటే ఒక 6-7 వెళ్ళి ఇంజక్షన్ తీసుకుంటే May 10th 12th వరకు అత్త ఇటు వచ్చి గైటే ఉండిపోతుంది. ఒక 1.5 month వరకు ఇక్కడే ఉంటుంది అనమాట. తర్వాత ఏమంటే అసలు ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే చాలామంది కొన్ని డౌట్స్ అడుగుతున్నారు కదా, అందుకు. దెన్ మీ మమ్మీ వాళ్ళు కూడా రాలేదు అక్క అన్నారు. సో మా అన్నయ్య వాళ్ళు వచ్చారండి. నాకు మా డాడీ తర్వాత నా మీద అంత ప్రేమ చూపించేదంటే మా అన్నయ్యలు ఇద్దరు, మా కిరణ్ మా నటరాయన్న. సో మా నటరాయన్న వచ్చిర్రు, ఉగాది తెల్లారి వాళ్ళు వచ్చిర్రు. ఒకరోజు వచ్చి ఈవినింగ్ వరకు వెళ్ళిపోయారు, కానీ వచ్చిర్రు. దాన్ని రమ్య నిన్న అత్తమ్మ దగ్గర నుంచి వచ్చినాక అత్తమ్మ నా కారపొడి ఇవన్నీ కొన్ని సామాన్లు పంపించింది. అవన్నీ తీసుకొచ్చాడు శేఖర్. అట్లా వెళ్ళి ఇటు వచ్చేసాడు అనమాట. సో నాకు పుట్టింటి నుంచి మెట్టింటి నుంచి వచ్చిన సామాన్లు చూపిస్తాను. యాక్చువల్లీ అన్నయ్య వాళ్ళు వచ్చేలాక నాకు వీడియో షూట్ చేసే ఓపిక లేదు, కానీ బోల్డ్ అంత సామాన్ తెచ్చారండి. అత్తమ్మ నాకు కావాల్సిన సామాన్ పంపించింది అనమాట. సో ఫస్ట్ రమ్య ఏంటంటే స్వీట్ బాక్స్ పంపించింది నాకు. ఇది సోని పాపిడి. తిరుపతి దగ్గర డ్యూటీ ఉంటే వెళ్ళిపోయాడు. శేఖర్ వెళ్ళే టైంకి సడన్గా ఇంట్లో బాక్స్ ఉంటే ఇది పంపించింది. సో ఆడపడుచు నుంచి హ్యాపీనెస్ అనమాట. సో స్వీట్ బాక్స్ పంపించింది.
దాని అత్తమ్మ పంపించిన సామాన్యం పంపించింది అనమాట. తర్వాత అన్నయ్య వాళ్ళు ఏంటంటే అన్నయ్య వాళ్ళు వచ్చిన రోజు బోల్డ్ అని ఫ్రూట్స్ తెచ్చిర్రు. 2 కొబ్బరి బొండాలు, నాకు జామకాయలు, నాకేంటో ఈసారి జామకాయలు ఎక్కువ తినాలనిపిస్తున్నాయి. సో జామకాయలు ఒక 2-3 కిలోలు తీసుకొచ్చి అన్నయ్య, మా అరుణతక్క, మా బావ. మా అరుణతక్క అంటే మన టీచర్ అక్కడ చూడండి, అతను అన్నమాట. తనకు నేనంటే చాలా ఎక్కువ ప్రేమ. సో లైక్ లిటరలీ మేము నాకు తెలుగు నేర్పించింది మా అక్కేనండి. నాకు తనకి బాండింగ్ చాలా ఎక్కువ ఉంటుంది. మా పూజ అక్క కంటే ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే నా 7th 6th క్లాస్లో తను నాకు తెలుగు నేర్పించినప్పటి నుంచి అక్క పెళ్ళి ఎవరికి ఇద్దరం దాదాపు కలిసినాం. ఎవ్రీథింగ్ షేర్ చేసుకుంటూ ఉంటాం. తన నా కజిన్ సిస్టర్ కానీ మేము ఇద్దరం ఓన్ సిస్టర్స్ కంటే ఎక్కువ అనమాట. సో నా గురించి ఇట్లా తెలియగానే దానికి మనసు ఆగలేదు, అందరూ వచ్చేసారు చూడడానికి. సో తర్వాత ఏంటంటే వాళ్ళు స్వీట్స్ తీసుకొచ్చారు. ఒకటేమో వాళ్ళు ఫ్రూట్స్ అయితే బోల్డ్ అని తెచ్చిరండి. యాపిల్స్, ఆల్బుకారు, జామకాయలు, దానిమ్మలు, ఇంకా మా అక్క కంకులు పట్టుకొచ్చింది. ఇంకా అవన్నీ ఒడిచినాయి, ఎందుకంటే ఉగాది అయిపోయి ఎన్ని రోజులు అయింది తెలుసు కదా. సో తర్వాత స్వీట్స్ తెచ్చారు. ఒకటి ఏంటంటే వైట్ మైసూర్ బర్ఫీ లాగా ఇది ఉంది, ఇంకోటి ఏమంటే మలాయి లడ్డులు. ఇవి ఆల్రెడీ శేఖర్ తినేశాడు. నాకు స్వీట్స్ అంటే ఒకప్పుడు బాగా ఇష్టం ఉండేది, ఇప్పుడు నేను ఏ స్వీట్ తినలేకపోతున్నా, నాకు తినాలి అని అనిపించట్లేదు. తర్వాత పేడ, ఈ పేడ శేఖర్ తీసుకొచ్చాడు నిన్న. నేను ఏదో తింటా కావచ్చు, ఆయన ఏదో తెస్తున్నాడు, కానీ నాకేం తినాలనిపించట్లేదు. సో ప్రస్తుతం మా ఇంట్లో 3 టైప్ ఆఫ్ స్వీట్స్ ఉన్నాయి. నేను ఇంకా మోతిచూర్ లడ్డు తీసుకొచ్చి ఉండాను. సో తర్వాత ఏమంటే మమ్మీ వాళ్ళు ఏం పంపించారు చూపిస్తాను ఫస్ట్. సో మమ్మీ నా కోసం పికిల్ పంపించింది. ఇదేమంటే తొక్కు, మామిడికాయ తొక్కు, మీరు మాగాయ అంటారు ఆంధ్ర సైడ్ అయితే, మన తెలంగాణ వాళ్ళైతే దీన్ని చెక్కు తొక్కు అంటారు. సో పొరుసు తొక్కు పెట్టి పంపించింది. ఆ తర్వాత ప్రెగ్నెంట్ లేడీస్ ఈ పొరుసు తొక్కు లాంటివి తినొద్దండి. సో దానికని చెప్పేసి నాకు చిన్న ఉసిరికాయ ఉంటాయి చూడండి. సో అది ఉసిరికాయ పికిల్స్ కూడా. పికిల్స్ నాకు ఎవరు పంపించినా అడ్డగోలు పంపారు, ఎందుకంటే నాకు తొక్కులు అంటే మహా పిచ్చి, ఊరికి వేసుకొని తింటా ఉంటా. సో ఒక రకంగా అది నాకు హీట్ ఎక్కువైపోతుంది. సో ఇదేమో చిన్న ఉసిరికాయల తొక్కు, ఇది మా రమక్క పెట్టింది. మా అమ్మ ఇంత నేను ఓపెన్ చేయలే. ఇవి మస్తు కమ్మగుంటాయండి. దీనిలో ఆవపొడి కలవదు కాబట్టి ఇది హీట్ కాదు. సో తినొచ్చు, చలువ, పులుపు తినాలనిపించినప్పుడల్లా వేసుకొని తినని చెప్పి, తక్కువ తినమని చెప్పారు. సో 2 తొక్కులు పంపించారు. ఆ తర్వాత నాకు చల్లమిరపకాయలు అంటే చాలా ఎక్కువ ఇష్టం. సో ఇవి కూడా తీసుకొచ్చారనమాట. ఇవి పెరుగు మిరపకాయలు. సో ఈసారి పుట్టింటి నుంచి మెట్టింటి నుంచి భారీగా వచ్చినాయండి నాకు. సో పెరుగు మిరపకాయలు. తర్వాత మా మమ్మీ టమాటా వడియాలు, మీకు గుర్తుందా? లాస్ట్ ఇయర్ నేను వీడియో షూట్ చేశాను మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు. సో ఈ వడియాలు, ఇవి గోలిస్తే మస్తు పెద్దగా అయితే, ఇది టమాటా అన్నం 2 కలిపిన వడియాలు అన్నమాట. సో ఇవి పంపించింది. ఇవి నా ఫేవరెట్, నేను గోలించుకొని తింటూ ఉంటాను. తర్వాత తేజువాడి కోసం అని రవ్వ వడియాలు చేసిందమ్మ. సో ఈ వాడు చిప్స్ అనుకొని తింటూ ఉంటాడు. సో ఇవి పంపించి మస్తు అల్కగా ఉంటాయి. ఇవి నేను ఉన్నప్పుడే చేసింది, కానీ నాకు వ్యాస్ట్ అండి పోయినప్పుడు. నాకు ఇప్పటికే నేను కారపొడులు, పప్పులు తెచ్చుకోవడానికి నాకు సామాన్ ఎక్కువైపోతుంది. సో అమ్మాయి దగ్గర పెడతా అంటే నేను వద్దంటా ఉంటాను అనమాట. కానీ ఈసారి నేను ప్రెగ్నెంట్ అని, కానీ ఈసారి నేను కన్సీవ్ అయ్యాను తెలిసి పంపించాను అనమాట. ఆ తర్వాత ఇది. సో ఈ వడియాలు కూడా బాగుంటాయి. లాస్ట్ టైం అత్తయ్య నేను పెట్టామన్నమాట ఇంట్లో. ఆ తర్వాత టమాటా పప్పు, ఇది మమ్మీ చేసిందండి. టమాటాలు ఉడకబెట్టి మిక్సీ బట్టి చేస్తారు, ఇందులో కూడా ఆవు పొడి ఉండదు. సో ఇవి తినొచ్చు అనమాట. హీట్ ఎక్కువ అయ్యేవి తింటే కాన్స్టిపేషన్ ఎక్కువ వస్తుంది. లైక్ నాకు మెయిన్ నేను ఫేస్ చేసే ప్రాబ్లం అదేనంటే, ఎందుకో 3 డేస్ నుంచి నాకు వామిటింగ్ వచ్చినట్టు అవుతుంది, వాంతులు రావట్లేదు. నాకు తేజప్పుడు కూడా వాంతులు లేవు. అంటే నాకు మా అత్త సాల్పడింది, మా అత్తమ్మకి రమ్యకు కూడా వాంతులు లేవట. సో నాకు కూడా వాంతులు లేవు, కానీ ఎక్కువ వచ్చినట్టు అవుతుంది. లిటరల్ ఇప్పుడు టైం 11:30 అవుతుంది, నేను టిఫిన్ చేయలేము, ఓన్లీ చాయ్ తాగినా. నాకు టిఫిన్ తినాలంటే ఓకారం వచ్చినట్టు అవుతుంది, తినబుద్ధి అవుతుంది. నిన్న చికెన్ చేశాను సండే అని. సో ఆ చికెన్ కూడా అట్లా ఎప్పుడు ఉందో అది కూడా నాకు తినబుద్ధి అవుతలేదు. సో ఇది ఒక్క పంపించారు. సో 3 రకాల తొక్కులు, బోల్డ్ అని స్వీట్స్, బోల్డ్ అని ఫ్రూట్స్ తీసుకొచ్చారు. మా అన్నయ్య ఇంతవరకు మా ఇంటికి రాలేదండి. సో ఫస్ట్ టైం రావడం. మీకు చెప్తాను, నాది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్, లవ్ అండ్ అరేంజ్ మ్యారేజ్. ఎందుకంటే మా పూన మమ్మీ వాళ్ళు, మా అత్తయ్య వాళ్ళు ఇద్దరికి ఒప్పుకున్నారు. సో చేశారనమాట. కానీ మా అన్నయ్య వాళ్ళకి కొంచెం ఇష్టం లేకుండే, కానీ తర్వాత ఇప్పుడు వాళ్ళు మాట్లాడడం, నేను వెళ్ళడం, ఇట్లాంటివన్నీ మొదలైపోయాయి. కానీ ఫస్ట్ మా కిందన వచ్చింది మా ఇంటికి. మా నటరాయన ఎప్పుడు రాలేదు. నేను చిన్నప్పటి నుంచి పెరిగింది, పుట్టింది మహారాష్ట్రలో. అప్ టు 6th క్లాస్ వరకు మహారాష్ట్రలోనే ఉన్నాను. సో సడన్గా డాడీ నన్ను ఇక్కడ తీసుకొచ్చేసాడు. నా కూతురు తెలుగు ఇంటిలో పోవాలి, తెలుగు నేర్చుకోవాలి అని చెప్పేసి మా నాన్నకి ఫీలింగ్ ఎక్కువ ఉండేది. సో మా నాన్న నన్ను ఇక్కడ తీసుకొచ్చాడు. అప్పటి నుంచి నేను
ఎండాకాలం ఒకసారి మా నాన్న దగ్గరికి వెళ్దాని, మా నాన్నని నన్ను చూడాలనిపిస్తే ఇటు వచ్చేటోడు. కానీ నేను పెరిగింది ఇప్పుడు తేజు నా చేతిలో ఎట్లా పెరుగుతున్నాడో అట్లా మా నటరాయన చేతిలో పెరిగాను అనమాట. సో మా డాడీ తర్వాత డాడ్ అంట మా నటరాయన అంటే. మా కిరణ్ అంటే నాకు ద బెస్ట్ ఫ్రెండ్ లాగా అనమాట. చాలా కేరింగ్ తీసుకుంటారు. కానీ మా నటరాయన అంటే నాకు మళ్ళీ మా డాడీ అంట. సో మా అన్న వచ్చేసరికి ఫుల్ ఎమోషనల్ అయిపోయాను నేను. సో మస్తు ఏడుపు కూడా వచ్చింది, మంచిగా కూడా అనిపించింది. ఇవన్నీ కావడానికి ఒక రకం కారణం మా అక్కి అండి. దానికి నా మీద ఉన్న ప్రేమ, దానికి నా మీద చాలా ఎక్కువ ప్రేమ. అది చెప్పదండి మాటలో, కానీ ఎక్కువ ప్రేమ ఉంటుంది. సో అన్నయ్య వాళ్ళు వచ్చేసరికి మంచిగా అనిపించింది. ఉంటుంది కదండి, మనం సెటిల్ అయిపోయాక మనం ఎట్లా ఉంటున్నామో ఏందో వాళ్ళకు తెలియాలి, వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా అన్న ఫీలింగ్ నాకు ఎప్పటి నుంచో ఉండదు. ఎన్నిసార్లు రమ్మన్నా మా అన్నయ్య రాలే, కానీ కొన్ని విషయాలు తెలిసాక వస్తారు చూడండి, అట్లా వచ్చాడు. ఇల్లు చూసిడు, ఈవినింగ్ వరకు ఉన్నాడు, వెళ్ళిపోయాడు. మా అన్న ఎక్కువసేపు ఎక్కడ ఉండడండి, తనకి మా ఇంట్లో ఎవరికో కాలాగదనమాట. సో వీడియో తీయలేదండి. నేను కొన్ని అవసరం లేదనుకుంటాను. మా అన్నయ్య వాళ్ళు వచ్చినప్పుడు తీయని వీడియో, ఎందుకో నాకు నచ్చదంటే వాళ్ళు వచ్చి ఇప్పుడు అత్తమ్మ వాళ్ళంటే వాళ్ళతో నేను ఉంటాను, వాళ్ళు నా దగ్గర 15-20 రోజులు నేను అక్కడ పోయి నెల ఉంటా. కానీ మా మమ్మీ వాళ్ళతో నేను స్పెండ్ చేసే టైం చాలా తక్కువ. ఆ టైం నేను కెమెరాలో షూట్ చేయాలనుకోను, నేను ఎంజాయ్ చేయాలనుకుంటాను. సో ఆ రోజు అయినా లిటరలీ నేను ఈ ఏప్రిల్ మంత్ మొత్తం కూడాను లెక్క పెడితే 3-4 వ్లాగులు షూట్ చేసి ఉంటాను. 3 వ్లాగులు షూట్ చేసి ఉంటాను. మిగిలిన అన్నీ మనకి రెస్పాన్సిబిలిటీస్ తప్పవు, మనం ఒప్పుకున్న వీడియో చేయకపోతే బ్రాండ్ నుంచి తిట్లు వస్తాయి అంటాం చూడండి, అట్లాంటి వీడియో షూట్ చేస్తాను. మీరు చూస్తే మీకు తెలుస్తుంది. లిటరల్ మిగిలినవన్నీ నాకు ప్రీవియస్లో ఉన్న వ్లాగ్స్ అట్లా హోల్డ్లో ఉన్నాయని పెట్టేశాను అనమాట. సో ఇది మీ మమ్మీ వాళ్ళు ఎందుకు రారు అంటే వాళ్ళు వస్తారు, నేను తీయను అంతే. పూనా మమ్మీ అయితే రాదండి. పూనా మమ్మీకి ఇప్పుడు కోవిడ్ ఎక్కువ ఉంది కదా. సో ఆ మధ్య శేఖర్ అన్నాడు, అత్తమ్మ ఇటు రండి వ్యాక్సిన్ వేయించుకొని ఇక్కడే రెస్ట్ తీసుకోండి అత్తమ్మ అన్నాడు. కానీ దానికి షాప్ ఉంది కదా, సో షాపు అది ఇదని ఎక్కువ వరి అనమాట. నేను రాను, ఏమనుకోదు శేఖర్, కావాలంటే తర్వాత వస్తాను, కొంచెం ఇంకా ఉంది కదా తనకి చేత కానప్పుడైనా. నేను మమ్మీని నేను మా అత్తయ్యని కూడా నాకు పని చేయడానికి ఎవరిని రమ్మనండి, నా పని నేను చేసుకున్నాను. కానీ హ్యాపీనెస్ అనమాట, వాళ్ళు మనతో ఉంటే. ఇప్పుడు మా మమ్మీ వచ్చింది అనుకోండి, దానికి చేత కాదు కానీ దానికి నచ్చిన చేసి పెట్టచ్చు. ఎట్లాగో డాడీ లేడు, ఎంత చూసుకోవాల్సింది ఇప్పుడు వీళ్ళనే కదా. సో ఆ ఫీలింగ్ తోటి కంపల్సరీ రమ్మంటా ఉంటాను, టికెట్ బుక్ చేస్తా ఉంటా. కానీ ఏంటంటే అది షాప్ ఉంది కదా, ఇప్పుడు రాను, ఇప్పుడు కోవిడ్ ఎక్కువ ఉంది కదా అని భయపడి రాలి. లేకపోతే అది ఇంకా వ్యాక్సిన్ తీసుకోలేదు, వ్యాక్సిన్ వేపిస్తాను అమ్మ, నువ్వు ఇక్కడ ఉండవే, అక్కడ చేయడానికి ఎవరు లేరంటే కూడా అది రానంది. ఎంత అని చెప్తాం, సైలెంట్ అయిపోయాను అనమాట. తర్వాత తేజుగాడికి ఇడ్లీ అంటే చాలా ఎక్కువ ఇష్టం. ఈ మధ్య నాకు ఓపిక లేక నేను ఓపిక లేక ఆరోగ్యం బాలేదని నేను ఎప్పుడు ఊరికే చెప్పను. నేను అందుకే వ్లాగులు షూట్ చేయను, ఎందుకంటే ఈ ఫస్ట్ 2-3 months హెల్త్ బాగోదు. నేను ఏమనంటే బెడ్ పైన పడుకొని ఉంటాను. సో అవన్నీ వీడియోలు తీయాల్సిన అవసరం లేదు అనిపిస్తుంది నాకు, అందుకే నేను తీయను. సో ఇన్స్టంట్ ఇడ్లీ మిక్స్ ఇక్కడైతే మనకి MTR 120 రూపీస్ ఉంటుంది. సో అక్కడ ఇది 45-50 ఉంటుంది. ఇది 1/2 kg. అట్లాంటి ఒక 10 ప్యాకెట్ తెచ్చాడు, ఎందుకంటే తేజుకి ఇడ్లీ దోశ అంటే చాలా ఎక్కువ ఇష్టం. దోశ పిండి నేను ఇంట్లో పడతాను, కానీ ఇడ్లీ పిండి పట్టినప్పుడు ఏమవుతుంటే 2-3 రోజులు ఉన్నాక పులిసిపోతుందండి. శేఖర్ నేను ఇద్దరం కూడా ఎక్కువ తినము. సో వాడి కోసం ఇన్స్టంట్ ఇడ్లీ మిక్స్ ఒక 10-12 ప్యాకెట్ తెచ్చి, నాకు ఎప్పుడు తినాలనిపిస్తుంది ఎక్కువ నేను కూడా చేసుకొని తింటాను అనమాట. సో ఇది ఒకటి. తర్వాత ఒక బూందీ ప్యాకెట్ తెచ్చారు, అది ఆల్రెడీ శేఖర్ తినేసారు అనమాట. ఆ తర్వాత తొక్కు అత్తయ్య వస్తుందేమో రమ్య వాళ్ళతోటి తొక్కు పెట్టిద్దామని అన్నయ్యని మామిడికాయలు తెమ్మన్నా. ఒక 10-15 పెద్ద మామిడికాయలు తెచ్చిండు. ఈ మామిడికాయలు ఇప్పుడు చూసిరా, నేను అసలు తీయలేదు, పాడైపోయింది. దాన్ని ఇప్పుడు రేపు నేను పడేస్తాను అనమాట. సో ఈ మామిడికాయలు మొత్తం మెత్తగా అయిపోయినాయి. ఇది రొడ్డుగా ఉన్న తొక్కు మామిడికాయలు. ఒక 3-4 కిలోల తొక్కు అయితే రమ్యకి నాకు ఇద్దరికి అవుతుంది అనుకున్నా, కానీ లేదు. ఈ మామిడికాయలన్నీ స్మెల్ మస్తు వస్తుంది. మామిడికాయలు బాగా తినాలి, శేఖర్ అయితే పోయి తెస్తాడు. సో బోల్డ్ అని మామిడికాయలు తీసుకొచ్చారు. నిన్న రంగమన్నన్ శేఖర్ ఒకటి తినేసారనమాట. ఇప్పుడు అత్తయ్య ఏం పంపించారు చెప్తాను. అత్తయ్య రమ్యతో పంపించింది అనమాట. అత్తమ్మ నిమ్మకాయ తొక్కు పోపు పెట్టి పంపింది. పప్పులో అంచుకి నిమ్మకాయ తొక్కు వేసుకొని తిను, పెరుగులో అంచుకి వేసుకొని చూడు, తిను బిడ్డ, నీకు హీట్ ఎక్కువ ఉంది, నిమ్మకాయ తొక్కు తిను అని చెప్పి పంపించింది. కానీ నాకు నిమ్మకాయ తొక్కు ఎక్కువ నచ్చేది. సో నిమ్మకాయ తొక్కు, నాకు ఉసిరికాయ తొక్కు నచ్చదండి, ఆవకాయ ఇష్టం నాకు. సో నిమ్మకాయ తొక్కు ఇది మా రమ్య వాళ్ళ అత్తయ్య మా పెద్ద పంపించింది. పండు మిర్చి కారం శేఖర్ కోసం అనమాట. శేఖర్ అసలు పండు మిర్చి కారం తినలే కదనే. తర్వాత ఇందులో కొంచెం తొక్కు నేను సండేకి పెట్టించాను. ఇది అత్తమ్మ ఇంట్లో వేసే టమాటా తొక్కు, ఇది వేరే. మమ్మీ పెట్టిన టమాటా తొక్కు వేరే, అత్తమ్మ ఇదేమో మమ్మీ పెట్టింది, ఇది వేరే అండి. ఇది అత్తమ్మ పెట్టింది ఎట్లా ఉంటుందంటే మనకి నాన్ వెజ్ టైప్ ఉంటుంది. ఇందులో సకినాలు తింటే మస్తు ఉంటుంది. నేను ఈ 2-3 రోజుల్లో సకినాలు చేసుకుందాం అనుకుంటున్నా, కానీ గోలిస్తే నాకు ఆ స్మెల్కి వాళ్ళతో స్టార్ట్ అవుతుంది. చూడాలి ఏమవుతుంది. కానీ
ఇదొకటి. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, చాలామంది అక్క కింద కూర్చోకండి అక్క అంటున్నారు. చైర్ పైన కూర్చుంటే నాకు బ్యాక్ పెయిన్ వస్తుంది. నేను కింద అయితే దేనికైనా ఒకదానికి ఇట్లా ఒరిగి కాలు చాపి కూర్చుంటే నాకు కంఫర్ట్గా ఉంటుంది అనమాట. సో తెలుసు నాకు, నా మీద కేర్ తోటి అందరు చెప్పారు. కానీ నేనైతే బెడ్ మీద కూర్చుంటున్నా. కింద కూర్చుంటే మాత్రం ఆరామ్సే కూర్చుంటారు. తేజ్తో ఆడాలన్నప్పుడు వాడు కిందనే కూర్చోవాల్సి ఉంటారు. సో అప్పుడు తప్పకుండా కిందనే కూర్చోవాల్సి వస్తుంది. ఆ తర్వాత మా అత్తయ్యకి కోడల మీద చాలా ఎక్కువ నమ్మకం అండి. నాకు అల్లం వెల్లిపాయ ఒలుసుడు అంటే మహా చిరాకు. ఒకేసారి కిలో అల్లం కిలో వెల్లిపాయలతోటి అల్లం వెల్లిపాయలు పంపించింది. ఇది మస్ట్ అండ్ షోర్ కావాలి నాకు. కొన్న అల్లం వెల్లిపాయ మంచిగా అనిపించదు, కానీ తప్పదు, నేను పట్టా కాబట్టి ఇన్ని రోజులు కొన్నది వాడిని. ఇప్పుడు అత్తమ్మ పంపించింది. సో ఇది నాకు మెల్లగా 2-3 నెలలు అవుతుంది. తర్వాత పప్పు, ఇది కందిపప్పు ఇంట్లోది. శేఖర్కి నాకు ఇంట్లో కందిపప్పు అంటే చాలా ఎక్కువ ఇష్టం. సో ఎక్కువ శాతం మేము ఊర్లో అత్తమ్మ ఇంట్లో ఉప్పు చేస్తుంది, అవి ఎక్కువ వాడతాం. సో ఇది ఇంట్లో వేసిన కందిపప్పు, కొంచెం పొట్టుతోటి ఉంటుంది, కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. మా ఇద్దరికి ఎంత అండి, తేజ్ ఎట్లా కొంచెం తింటారు. సో ఇద్దరు మాత్రం చిన్నగా గ్లాసులు వేస్తూ ఉంటాను ఎప్పుడు వేసినా. ఇప్పుడు మనం కొంచెం పంపించింది, ఇంకా కొంటదట అత్తమ్మ. ఆ తర్వాత ఇది పెసరపప్పు. ఈసారి పెసర్లు ఎక్కువ దొరకలేవంట, 5 కిలోలే తెచ్చింది. ఆ 5 కిలోల్లో రమ్య వాళ్ళకి, రమ్య నాకు పెసరపప్పు ఎక్కువ ఉడుది, రమ్యకు మా తిరుపతి నాకు ఇష్టం కాబట్టి ఎక్కువ ఉడుస్తుంది అనమాట. సో రమ్య వాళ్ళకింత నాకింత పెట్టించింది. ఇది పెసరపప్పు, హోమ్ మేడ్ పెసరపప్పు. సో మేము మ్యాక్సిమం పప్పులు కొనను, డిమార్ట్లో కొనను, అక్కడే ఊర్లో కొనేస్తాము. డబ్బులు పంపిస్తే అత్తయ్య కొనేసి పట్టి పెడుతుంది అనమాట. రమ్య సగం నాకు సగం. ఆ తర్వాత చింతపండు. పాపం ఇది రమ్య అత్తమ్మ, నేను వీడియో చూశాను, రమ్య అత్తమ్మ ఇద్దరు కలిసి మంచిగా కష్టపడరు. చింతపండు మొన్న ఉగాది రోజు శేఖర్ చింతపండు కొనుక్కొచ్చిండు, అది మంచిగా ఉంది, ఇది ఎండిపోయినట్టు అది వస్తుంది. ఆ తర్వాత శనగపప్పు ఎందుకంటే శేఖర్కి శనగపప్పు కోడిగుడ్లు అంటే ఇష్టం, నాకు అంతగా నచ్చదు, కానీ శేఖర్కి చాలా ఎక్కువ ఇష్టం. సో తన కోసం చేయడం కోసం అని. సో ఇది కూడా హోమ్ మేడ్ శనగపప్పు. సో ఇది మేము నార్మల్గా మేము వెళ్ళినప్పుడు తెచ్చుకుంటాం, కానీ మాకు బస్సులో వస్తాం కదా, లగేజ్ ఎక్కువ అనిపిస్తుంది. అందుకని చెప్పేసి రమ్య వాళ్ళు వచ్చినప్పుడే అత్తమ్మ రమ్య వాళ్ళకి నాకు ఇద్దరికి పెట్టిస్తుంది. ఈసారి అత్తమ్మ బొంత కూడా ఒకటి కుట్టించింది. సో ఆ బొంత కూడా పంపించింది. ఆ బొంత ఏంటంటే తేజ్వాడి చిన్న హౌస్లో వేసుకున్నారు. తర్వాత కారపొడి అండి, ఇది మొత్తం కారపొడి పెద్ద సంచి, అమ్మో నేను బరువులు ఎక్కుతుంది కదా. సో ఇది కారపొడి. ఇవి ఆ పుట్టింటి వాళ్ళ దగ్గర నుంచి, మా మెట్టింటి వాళ్ళ దగ్గర నుంచి నాకు వచ్చిన పార్సల్ అనమాట, సామాన్లు అనమాట. ఇవన్నీ ఇంకా నేను సర్దాలి, అట్లా పెట్టేసి ఉన్నాను పక్కకు. ఇప్పుడు సర్దా అనమాట, కానీ ఫుల్లీ హ్యాపీ అండి, మంచిగా అనిపిస్తుంది కదా. సో ఈ సామాన్లు వచ్చినందుకు హ్యాపీ కాదు, సామాన్లు అంటే ఎప్పుడు మనం ఇక్కడ కొన్నా మనమే, అక్కడ తెచ్చుకున్నా మనమే, కానీ మా అన్నయ్య వాళ్ళు వచ్చినప్పుడు మస్తు హ్యాపీ అనిపించింది వాళ్ళు వచ్చినందుకు. ఇంకా అత్తమ్మ వస్తే రమ్య వస్తే ఇంకా హ్యాపీ, కానీ రమ్య వాళ్ళు ఇప్పుడు రారు, అత్తయ్య వచ్చాక రమ్య వాళ్ళు వస్తారు. సో రమ్య వాళ్ళు వచ్చి అత్తమ్మ వాళ్ళు వచ్చినాక రమ్య వాళ్ళు వచ్చి ఒక 15-20 రోజులు ఇక్కడే ఉండమంటాను. వాళ్ళు కూడా తేజు ఆడుకుంటారు, మా పిల్లలు ఆడుకుంటారు, మళ్ళీ అవికి ఇక్కడ వచ్చి చాలా ఎక్కువ ఇష్టం ఉంటుంది. సో రమ్మంటాను. సో ఇది అత్తమ్మ ఇంజెక్షన్ తీసుకుంటుంది, 2-3 డేస్ రెస్ట్ తీసుకుంటుంది, ఎందుకంటే జ్వరం గిట్లా వస్తే కష్టం అవుతుంది కదా, ఇమ్మీడియట్ వచ్చేటప్పుడు జ్వరం వస్తే కష్టం. చాలామంది మొన్న వ్లాగ్లో అత్తని క్యాబ్లో తీసుకుపోతాం అన్నారు. ఎట్లా క్యాబ్లో తీసుకుపోతారు అక్క అంటే, బీబర్లు మా ఊరికైతే పోవు, ఇక్కడ తెలిసిన కార్ డ్రైవర్ ఒక అతను ఉన్నాడు. సో ఆయనకు 2000 ఇస్తే, 2000 కాదు ఎక్కువనే అవ్వచ్చు, కాకపోతే ఎంతో కొంత, మనిషి ప్రాణం కంటే ఎక్కువ కాదు కదా. సో ఎంతో కొంత ఇచ్చి తీసుకెళ్దాం అనుకున్నాను, కానీ అత్తమ్మ నేను రాననేసరికి సైలెంట్ అయిపోయాను. మా గాలిపల్లిలో కోవిడ్ కేసులు 62, 63 అప్పట్లో 1 వీక్ బ్యాక్ ఉండే, ఇప్పుడు ఎందుకునే తెలియదు, కానీ బాగానే పెరుగుతున్నాయి. గాలిపల్లి కాదండి, అంతనే పెరుగుతున్నాయి. సో జాగ్రత్తగా ఉండండి. మేమైతే అటు వెళ్ళట్లేదు, సేఫ్గా ఉంటున్నాం, ఇంట్లోనే ఉంటున్నాం, జాగ్రత్తగా ఉంటున్నాం. సో మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. పెద్దోళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం కేర్ ఎక్కువ తీసుకోండి. ఇప్పుడు వచ్చే కోవిడ్ చాలా ఎక్కువ లక్షణాలతో వస్తుంది. ఇప్పుడు వచ్చే కోవిడ్లో లక్షణాలు కూడా ఎక్కువ తెలియట్లేదంట. రీసెంట్గా మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ చనిపోయారు, కోవిడ్ ఉందని తెలిసేసరికి తనకి సివియర్ స్టేజ్లో ఉందంట. సో హాస్పిటల్లో చనిపోయారండి. 2 డేస్ హాస్పిటల్లో ఉండి 3rd డే చనిపోయారు. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కోవిడ్ వచ్చింది. ఎక్కువ బాధ అనిపించింది, ఎందుకంటే ఇంతకుముందు కోవిడ్ ఎవరెవరికో వచ్చింది, ఈవెన్ మాకు కూడా వచ్చిపోయింది. కాకపోతే ఎవరెవరికో వచ్చేది ఇప్పుడు తెలిసిన వాళ్ళందరికీ వస్తుంది, చాలామంది చనిపోతున్నారని తెలిసేసరికి
ఇంకెక్కువ భయం అవుతుంది. సో జాగ్రత్తగా ఉండండి. బెడ్స్ తక్కువ ఉంటున్నాయి అంట. మన దానిలో చాలామంది ప్రెగ్నెంట్ లేడీస్ తక్కువ రీసెంట్గా ఏడిది తేజ్ ల్యాప్టాప్ ఇష్టం. మన దానిలో రీసెంట్గా నాకు కొంతమంది ఈ తేజ్ గడ్ ల్యాప్టాప్. సో రీసెంట్గా కొంతమంది మేము ప్రెగ్నెంట్ అక్క 8 మంత్ అక్క భయం అవుతుంది అక్క అంటున్నారు. సో ఏం భయపడద్దు. కానీ కోవిడ్ ప్రెగ్నెన్సీ ఉన్న పేషెంట్లో కోవిడ్ అయితే ఇంకొంచెం క్రిటికల్ సిచ్యువేషన్ అవుతుందట. ప్లీజ్ 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 మీరు జాగ్రత్తగా ఉండండి. ఎవరిది వాళ్ళకి తెలుసండి, కానీ మీరు నా ఫ్యామిలీ కదా. సో ప్రే చేద్దాం, అందరం హెల్తీగా ఉండాలి, అందరు బాగుండాలి అని చెప్పేసి. ఒకప్పుడు లాస్ట్ ఇయర్ కోవిడ్ కంటే ఇయర్ చాలా ఎక్కువ సివియర్గా ఉంటుందట. పిల్లల్ని బయటికి ఆడడానికి పోనివ్వకండి. మా పిల్లలు ఎవరు బయటికి, మా రమ్య వాళ్ళ పిల్లలు బయటికి పంపిస్తారు. తేజ్ వాడు అయితే నార్మల్గా ఎవరితో ఆడుకోడు, వాడు బయటికి పోడు. సో మీకు పిల్లలు ఉండి ఆడుకునే అలవాటు ఉంటే ఇంట్లోనే ఆడిపించండి, బయటికి అయితే పంపించద్దు. పిల్లలకి కూడా ఈ మధ్య ఎక్కువ అవుతుందని విన్నాను నేను, నాకు తెలిసింది చెప్తున్నాను. నేను అడ్డమైన సమాచారాలు ఏవి చెప్పాను, అందుకే ఎవ్రీథింగ్ నేను ఏం షేర్ చేయను. నాకు రియల్ అనిపించితే షేర్ చేస్తూ ఉంటాను అనమాట. సో పిల్లలు ఆడుకోకుండా ఉంటారు కదా, సో జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకని మంచిది. ఎవరు పిల్లలు అంటే వాళ్ళకి ప్రాణమే అనుకోండి. కాకపోతే నాకు చెప్పాలనిపించింది, నాకు అందరు చెప్తారు కదా కింద కూర్చోదాకా అది ఇదని. సో నాకు చెప్పాలనిపించి చెప్పాను. దాని ఈ వ్లాగ్ నేను ప్రస్తుతం ఇక్కడతో ఎండ్ చేస్తూ ఉన్నాను. సో ఇవి మా పుట్టింటి నుంచి మెట్టింటి నుంచి వచ్చిన సామాన్, పుట్టింటి హాల్ మెట్టింటి హాల్. నేను ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాను. బాయ్.